మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నాటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిర్మాణ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంపు హౌస్లు మునిగిపోవడం, గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వెనుక పనుల్లో మేఘా సంస్థ అవినీతి, నిర్లక్ష్యం బయటపడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి రికార్డులు సాధించాలి అనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుండగా ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులపైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వీటిలో మెజారిటీ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థపైన ఆరోపణలు వస్తున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిర్మాణ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంపు హౌస్లు మునిగిపోవడం, గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వెనుక పనుల్లో మేఘా సంస్థ అవినీతి, నిర్లక్ష్యం బయటపడిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ వరుస కూలిపోవడాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఏమన్నారు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒకటే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒకటే కాంట్రాక్టర్ ఉన్న సందర్భం ఉంది. ఒక ముఖ్యమంత్రి ఏమో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంపై మోపడం జరిగింది. మరోవైపు మరో కంపెనీకి సంబంధించినటువంటి మెగా ఇంజనీరింగ్ గ్రూప్ మాత్రం ఈ 2 ప్రాజెక్టులు అంటే గోదావరి నది మీద నిర్మించినటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజీలతో పాటుగా కృష్ణా నది మీద నిర్మించినటువంటి సుంకిశాలతో పాటుగా కలకుర్తి ఎన్హాన్స్మెంట్ సంబంధించింది. అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి దాదాపు 17 లిఫ్ట్లు కూడా ఈ మెగా కృష్ణారెడ్డి సంబంధించిన గ్రూపే నిర్మాణం చేసింది. సో తాజాగా మనకు 2022 జూలై 14వ తారీఖు రోజు కన్నెపల్లి పంప్ హౌస్ అంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నది ప్రవాహానికి ఉధృతికి మొత్తం ఆడ రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోయి కన్నెపల్లి పంప్ హౌస్ పూర్తిగా విధ్వంసమైంది. తద్వారా మొత్తం 1000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఇంతేకాకుండా ఇప్పుడు తాజాగా సుంకిశాల సంబంధించినటువంటి టన్నల్లో జరుగుతున్నటువంటి దాంట్లో ఈ రిటర్నింగ్ వాల్ కూడా సేమ్ అదే తరహాలో కొట్టుకుపోవడం, విధ్వంసం అవడం అన్నది ఒక తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగంలో పేరునికు గన్నిగా పేరు చెప్పుకుంటున్న మెగా ఇంజనీరింగ్ గ్రూపులో నాణ్యత లోపాలు, వారి యొక్క ముందు చూపు లేకపోవడానికి పరాకాష్టాన్ని కూడా ఇంజనీరింగ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి వెళ్ళి తీసుకొని మంచినీటి హైదరాబాదు తాగునీటికి అవసరాల కోసం సుంకిశాల దగ్గర తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 3 టన్నుల ద్వారా అంటే నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి 3 టన్నుల ద్వారా సర్జిపూల్కు వాటర్ వస్తాయి. అందులో 2 సర్జిపూల్ పనులు మూసివేసి ఒక సర్జిపూల్ సంబంధించిన పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో దాదాపు 3.5 లక్షల క్యూసిక్ల నీరు నాగార్జున సాగర్కి వస్తున్న నేపథ్యంలో కనీసం అవగాహన లేకుండా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టడం, సర్జిపూల్ పనులు చేపట్టడం, టన్నెల్ పనులు చేపట్టడం ఏంటని కూడా నిపుణులు అయితే ఆరోపిస్తున్నారు. చాలా వాళ్ళు ఆశాస్పదం అని అంటున్నారు. ఎందుకంటే చాలా విస్మయానికి గురి చేస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. సుంకిశాల సంబంధించినటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూప్ మాత్రమే చేస్తుంది. అది ఎస్కలేషన్ 1200 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్న తర్వాత ఆ తర్వాత ఎస్కలేషన్ ఛార్జీల పేరుతో 2200 కోట్ల వరకు కూడా పెంచిన దాఖలాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే ఈ యొక్క దానికి తెరదీసిందని కూడా సాక్షాత్తుగా ఆ పార్టీ నేతలే నల్గొండ జిల్లాలో ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. ఏమైనా ప్రధానంగా చూసినట్టయితే ఇటు మెగా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి అనేక సంబంధించిన ప్రాజెక్టులు అంటే ఇప్పుడు మనకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా సంబంధించిన బ్యారేజీల నిర్మాణం కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మిగతా ప్యాకేజీలో కూడా నిర్మాణ లోపాలు ఉన్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు కృష్ణా నదీ జలాలపైన నిర్మించినటువంటి సుంకిశాల సంబంధించినటువంటి సర్జిపూల్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుతో పాటుగా 3 టన్నల్స్, అదేవిధంగా కలకుర్తి సంబంధించినటువంటి ఎన్హాన్స్ ఉన్నటువంటి దాన్ని విస్తరించే భాగంగా 15 టీఎంసీలకు పెంచుతూ కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. అది 15 టీఎంసీలకు సంబంధించిన అనుమతులు కూడా వచ్చాయి, దాని పనులు కూడా చేయడం జరిగింది. దీని ద్వారా 1000 కోట్ల రూపాయలు కూడా మెగా కృష్ణారెడ్డికి, మెగా గ్రూప్కు అందించడం జరిగింది. దీంతో పాటుగా మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ అనేక ప్రాజెక్టులు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా
ప్రభుత్వం చేపట్టింది. గత ప్రభుత్వం దాదాపు 17 నుంచి 18 లిఫ్ట్ సాదిక్ ఒక విషయం చెప్పండి. సాదిక్ ఒక విషయం చెప్పండి. హడావిడిగా పూర్తి చేయాలి, ఒక రికార్డు సృష్టించాలనే తపనలో క్వాలిటీని గాలి కుదిలేశారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? గత ప్రభుత్వాలు తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి, నీటి తీసుకొచ్చామని ప్రజలకు భ్రమంతి చేయాలనే లక్ష్యంగా ఈ యొక్క తెరదీసడం జరిగింది. గతంలో భాగంగా మనకు మేడిగడ్డ దగ్గర అదే జరిగింది. ఎందుకంటే అది ఆ రిజర్వాయర్ కాదు, బ్యారేజ్ అయినప్పటికీ దాని రిజర్వాయర్ తరహాలో ఒక 16 టీఎంసీల నీటిని సామర్థ్యం చేసుకునే లక్ష్యంగా మేడిగడ్డ దగ్గర నిర్మాణాలు అంటే వాటర్ను స్టోరేజ్ చేయడం జరిగింది. మామూలుగా బ్యారేజ్ దగ్గర 2-3 టీఎంసీల కంటే ఎక్కువగా నీటిని ఆపడానికి వీల్లేదు. అయినప్పటికీ దాడ 16 టీఎంసీల సామర్థ్యంతో నీటిని నిల్వ చేయడం జరిగింది. తద్వారా మొత్తం మనకు మేడిగడ్డ దగ్గర 7వ బ్లాకులో మొత్తం పూర్తిగా విధ్వంసమైన సంగతి తెలిసిందే. అదే డిజైన్తో అన్నారం సుందిలకు సంబంధించిన ప్రాజెక్టులో కూడా బొంగలు పడి పూర్తి స్థాయిలో ఉన్నది జరిగింది. మొత్తం దాని ద్వారా కూడా అదే విధంగా గోదావరి నదికి 2022 జూలై 14వ తారీఖు రోజు పెద్ద ఫ్లడ్ రావడంతో కన్నెపల్లి పంప్ హౌస్ విధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ మరికొంత దూరం పాటుగా పొడిగించి దాన్ని నిర్మాణం చేపట్టాలని కూడా ఆ నిపుణులు సూచించినప్పటికీ కూడా అటు ప్రభుత్వం కానీ అదేవిధంగా మెగా సంబంధించిన గ్రూప్ కానీ పెడచెవిన పెట్టబడంతో ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని కూడా చాలా మట్టుకు వస్తుంది. గత ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునే లక్ష్యంగా తొందరగా పనులు చేపట్టి తద్వారా ప్రజలకు మేము గోదావరి నదీ జలాలు ఇచ్చాము, మరోవైపు సుంకిశాల నుండి హైదరాబాదుకు తాగునీటి అవసరాలకు మంచినీటి ఇచ్చామనేటువంటి భ్రాంతి కల్పించడం కోసం ఈ మెగా సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళపైన విపరీతమైన ప్రెజర్ పెట్టడంతో ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇదే చెప్తా ఉంది. సో ప్రధానంగా చూసినట్టయితే త్వరగా ఇది మొత్తం క్యూరింగ్ కాకముందుకే కింది నుంచి పూర్తి స్థాయిలో అధ్యయనం కాకముందుకే నిర్మాణ పనులు చేపట్టడం వల్ల నాణ్యత లోపించింది. నాణ్యత లోపించడంతో పాటుగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&M అంటారు దీన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. గత ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వివరించాయి. అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళు కూడా అసలు పట్టించుకున్న దాఖలాలు లేదు. వారికి బిల్లుస్ వచ్చాయా లేదన్న వాటిని చూశారు తప్ప మిగతా సంబంధించిన O&M చూడని పరిస్థితి నేపథ్యంలో అక్కడ మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోవడం, ఆ తర్వాత అన్నారం సంబంధించిన రిజర్వ్ అంటే బ్యారేజ్లో బొంగలు ఏర్పడడం, తద్వారా నీళ్లు లీకేజ్ కావడం, ఆ తర్వాత సేమ్ డిజైన్ అయి ఉన్నటువంటి సుందిలకు సంబంధించిన విషయం కూడా అదే బహిర్గతమైంది. అంతేకాకుండా తాజాగా సుంకిశాల విషయంలో విచారణ దర్యాప్తుకి సంబంధించిన అప్డేట్ ఏంటి, చర్యల మాట ఏమిటి? మరి ఏమైనా దీంట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులందరూ కూడా సుంకిశాలకు సందర్శించడం జరిగింది. ఇప్పటికే గోదావరి నదీ జలాలపైన ప్రాజెక్టులు నిర్మించిన దానిపైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చేపడుతుంది. మరోవైపు అదే సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడు. అదే సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించినటువంటి మెగా కృష్ణారెడ్డి కూడా కృష్ణా నది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులపైన కూడా ఇదే తరహా పునరావృతం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులపైన సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఈ సుంకిశాలకు సంబంధించిన దుర్ఘటనతో పాటుగా మనకు మిగతా సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కల్వకుర్తి సంబంధించిన ప్రాజెక్టులో 15 టీఎంసీల హెన్హాండ్ సంబంధించిన దానిపైన కూడా కొంత లీకులు వస్తున్నాయని కూడా ఆ వార్తలు అందుతున్నాయి. దీనిపైన కూడా సమగ్ర విచారణతో పాటుగా మనకు పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా మనకు నాగర్ సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి 17 లిఫ్ట్ ఇరిగేషన్ల పైన కూడా సమగ్ర విచారణ జరిపించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మెగా కృష్ణారెడ్డి నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టు సంబంధించిన బ్యారేజ్ల పైన కానీ లేకపోతే లిఫ్ట్ల పైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. నిర్మాణపరమైన లోపాలున్నాయి, అదేవిధంగా O&M సరిగా లేదు. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి నిర్లక్ష్యానికి వీరు పరాకాష్ఠగా చేరడం జరిగింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచిన నేపథ్యంలో సమగ్ర విచారణ చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఈ నెల 14వ తారీఖు రోజు రాబోతున్నారు. ఆ తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యులపైన చర్య తీసుకోవడంతో పాటుగా మొత్తం ఈ కృష్ణా నదీ జలాల సంబంధించిన ప్రాజెక్టుల పైన కూడా సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే సుంకిశాలకు సంబంధించిన రిటర్నింగ్ వాల్ పూర్తిగా మెగా సంబంధించిన ఇంజనీరింగ్ గ్రూప్ అయితే రిపేర్ చేయాలని కూడా అగ్రిమెంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వారు ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు, వర్షం అంటే నీటి ప్రవాహం కూడా గుర్తించకపోవడమా, లేదంటే 3 టన్నల్స్ ఉన్నాయి, 3 టన్నల్స్ సర్జిపూల్కు వస్తున్న నీరులో ఒక సంబంధించిన టన్నల్ పూర్తిగా మూసుకుపోయిన దుస్థితి ఏర్పడింది. అంటే 2.5
సంవత్సరాలు మరి కాలం అంటే 2.5 సంవత్సరాలు మళ్ళా వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంత దాకా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిలుద్దంగా నిలుస్తున్నటువంటి ఈ సుంకిశాల పైన మాత్రం ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అంశం పైన కూడా సిబిఐ ఒకవైపు విచారణ జరుపుతా ఉంది. ఎందుకంటే నాణ్యత లోపాలు కనబడుతున్నాయని కూడా అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా అటు మేడిగడ్డ దగ్గర అదే పునరావృతం అయింది. ఇప్పుడు సుంకిశాల కూడా అదే పునరావృతం అవుతున్న నేపథ్యంలో మెగా ఇంజనీరింగ్ సంబంధించిన దానిపైన కూడా ఇప్పుడు వాళ్ళు నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులపైన నీళ్ళు కమ్ముకుంటున్నాయి. అనేక నిర్మాణ లోపాలు, అదే గత ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయం వల్ల ఇటువంటి దుస్థితి వచ్చిందని కూడా ప్రభుత్వ వర్గాలు, ఇంజనీరింగ్ వర్గాలు, తెలంగాణ సమాజం అయితే ఆరోపిస్తుంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైనటువంటి గత ప్రభుత్వం సంబంధించిన పెద్దలపైన, అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తుతుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సాదిక్.